హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ ఛానల్. ఇవాళ మీతో నేను మా స్కూల్ స్వీట్ మెమోరీస్ షేర్ చేసుకోబోతున్నా. అందరూ చూడండి. మా స్కూల్ పేరు శ్రీరామ్ విద్యాపీఠ్ ఇన్ గరివిడి. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనకు తల్లిదండ్రులు ఉండే ఇల్లు ఒక పెద్ద దేవాలయం అయితే మనకి ఎంతోమంది గురువులు ఇచ్చి, ఫ్రెండ్స్ని ఇచ్చి, చదువునిచ్చిన ఈ పాఠశాల మనకు అతిపెద్ద దేవాలయం. ఎవరికైనా 1వ తరగతి నుంచి మన చదువు స్టార్ట్ అవుతుంది. ఆ నుంచి అమ్మహా వరకు ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఆ అచ్చులో హల్లులో నేర్పిన టీచర్కి ధన్యవాదాలు. మనము 1 తర్వాతనే కదా 2, 3 ఉన్నత చదువులు చదవగలుగుతాము. అలాంటి 1వ తరగతి టీచర్లందరికీ ధన్యవాదములు. తెలుగులో పదాలు తప్పు వస్తే బెత్తంతో దెబ్బలు వేసిన తెలుగు టీచరు, మ్యాథ్స్లో అంకెలు తప్పు వేస్తే పనిష్మెంట్లు ఇచ్చిన, 10 సార్లు రాయించి 10 సార్లు ప్రాక్టీస్ చేయించిన మ్యాథ్స్ టీచర్లకి, ఇంగ్లీష్లో ఒక పోయం రాంగ్గా చెప్పిన ఎండలో నుంచోబెట్టి చదివించిన ఇంగ్లీష్ టీచర్స్కి, అలాగే మన ఎన్నో కళాకృతులతో మనకు కళలు నేర్పించిన డ్రాయింగ్ టీచర్లకి, బాడీ ఫిట్నెస్ అనేది ఉంచుకోవడానికి, మన ఆరోగ్యం బాగా ఉండడానికి ప్రయత్నాలు చేసే డ్రిల్ టీచర్స్కి, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ న్యాచురల్ సైన్స్లో ఉన్న మెలకువల్ని నేర్పిన సైన్స్ టీచర్స్కి, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, జియోగ్రఫీ వాటి విషయాల గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన సోషల్ టీచర్స్కి, అనేక టీచర్స్కి శతకోటి వందనములు. అందరు టీచర్స్కి, ముఖ్యంగా హెచ్ఎం ఉమాదేవి మేడం గారికి కూడా శతకోటి వందనములు. మనకు మంచి చెడులు చెప్పిన గురువులందరూ కూడా దేవుళ్ళతో సమానమే. అన్నిట్లో కూడా మనకు మోటివేషన్ చేసేవారు, ముందుకు నడిపిస్తూ అన్నిట్లో సహకరించేవారు. మా స్కూల్లోనైతే కల్చరల్స్ ప్రోగ్రామ్స్, అన్ని యాక్టివిటీస్, క్విజ్, డిబేట్, ఎస్ఐ రైటింగ్, మొత్తం గేమ్స్ అన్నిట్లో కూడా యాక్టివ్గా మమ్మల్ని పాల్గొనేలాగా చేసి అందరికీ సహకరించేవారు. మనకు ఫ్రేజెస్ వచ్చినా రాకపోయినా భయం అనేది పోతుంది, పార్టిసిపేట్ చేయండి అలాగని చెప్పి మోటివేట్ చేసి ఉన్నత విలువలను మాకు పంచారు. మాకు తప్పు చేస్తే పనిష్మెంట్లు ఇచ్చేవారు. పనిష్మెంట్లు ఇవ్వడం వల్ల మనకేం మంచిగా జరుగుతుందండి. పనిష్మెంట్లు అనేది మన జీవితం ఉన్నత స్థాయిలో ఎదగడానికి వేసే మార్గాలు, గురువులు చేసే ప్రయత్నాలని నేను భావిస్తున్నాను. ఇవాళ మన స్కూల్ నుంచి చాలామంది టీచర్స్ అయ్యారు, లెక్చరర్స్ అయ్యారు, ఇంజనీర్స్ అయ్యారు, డాక్టర్స్ అయ్యారు. అలా అనేక మంది తన ఉన్నత స్థాయిలో జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఎప్పుడైతే విద్యార్థి నేను ఇవాళ ఈ స్థితిలో ఉన్నాను అంటే ఆ గురువు కళల్లో చూసే ఆనందాన్ని మనం చూస్తే మనం ఎంత విజయాన్ని సాధించాము అనేది మనకు అర్థమవుతుంది. ఇది మా ప్రిన్సిపాల్ గారి రూమ్. మాకు ఉంది ఒక అందమైన గార్డెన్, అందులో ఉన్నది ఒక క్యాంటీన్. అందులో చాక్లెట్లు, బిస్కెట్లతో పాటు రూపాయి ఇడ్లీతో కూడా మేము అనుభవించాము, ఆనందాన్ని పొందాము. జారుడు బళ్ళలు, ఉయ్యాలలు అన్నో ఆడాము. ఈ గార్డెన్లో కూడా ఒక్కోసారి మాకు క్లాసెస్ చెప్పేవారు, ఎగ్జామ్స్ పెట్టేవారు. అంత ఆహ్లాదకరంగా ఉండేది. ఇంటర్వెల్ ఎప్పుడవుతుందా, గార్డెన్లో ఎప్పుడు వెళ్ళి ఆడుకుందామా అనేది మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేది. ఇవన్నీ చాలా చాలా స్వీట్ మెమరీస్. అల్లకళ్ళు కొట్లాడుకోవడం, తిట్టుకోవడం, ఒకరినొకడు గిల్లుకోవడం చాలా చక్కగా గడిపేవాళ్ళము. ఇప్పుడు అవన్నీ గుర్తుకొస్తూ ఉంటే మళ్ళీ ఆ రోజులకి వెళ్ళిపోదామా అనిపిస్తూ ఉంటుంది. అన్నీ మనకు ఉన్నవి స్వీట్ మెమోరీసే. ఎంతో అద్భుతమైనది కదా మన స్కూల్ లైఫ్. ఈ ఎంతో ప్లేస్లో, ఎంతో పెద్ద ఆవరణలో మా స్కూల్ నిర్మించబడింది. ఎంతో ఓపెన్ ఏరియా, ఎంతో విశాలంగా, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇదంతా కూడా ఫెర్రాయిల్స్ కంపెనీ గరివిడి ఫేకర్ అధినేత దుర్గా సరఫ్ గారు ఇదంతా నిర్వహించారు. అందరినీ బాగా చూసుకున్నారు, ఉద్యోగస్తుల్ని, వాళ్ళ పిల్లల్ని ఎన్నో సదుపాయాలు చేశారు. అలాంటి వారికి అతను ఇంకా కాలేజీలు, హాస్పిటల్స్ ఎన్నో కట్టారు. ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చి మాకింత మంచి గురువుల్ని మాకు ప్రసాదించారు దుర్గా సరఫ్ గారు. మాకు మంచి మాటలు చెప్పే గురువుల్ని, మంచి మోటివేషన్ ఇచ్చే గురువుల్ని, జీవితంలో ఎలా ఉండాలి అనే చెప్పే గురువుల్ని మాకు ప్రసాదించారు. ఇలాగే ఎంతో మంచి ఫ్రెండ్స్ని ప్రసాదించారు. కల్చరల్స్లో అన్నిట్లో పాల్గొన్నాము.
ఇంత చక్కటి స్కూల్ని ఇచ్చిన ఆ దుర్గా సరఫ్ గారికి వాళ్ళ ఫ్యామిలీకి శతకోటి వందనములు. గెట్ టుగెదర్లో తీసుకున్న ఒక స్వీట్ మెమొరీ పిక్. ఇప్పుడు మన కాలేజ్ మెమోరీస్ గురించి చెప్పుకుందాం. ఇది మా కాలేజ్, బ్యూటిఫుల్ కాలేజ్. ఇది కూడా దుర్గా ప్రసాద్ సరఫ్ గారికి నిర్మించిన కాలేజ్. చాలా పెద్ద ఆవరణలో, చాలా ఎకరాల్లో నిర్మించబడింది. మా కాలేజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజ్ ఇది. ఇంటర్ టు డిగ్రీ వరకు ఉంటుంది. మొత్తం 5 years ఇక్కడే చదివాము అందరం కూడా, మా బ్యాచ్ అందరం కూడా. ఈ కాలేజ్ మనకు 10th క్లాస్ పాస్ అయ్యి గట్టెక్కితేనే మనం ఈ కాలేజీలో అడుగు పెట్టగలము. అది ఒక గండమే. అయితే కాలేజ్ ఎంత ఎంజాయ్మెంట్ కూడా అంత 5 years కూడా ఒక గండంలాగే మనం ఎంతో జాగ్రత్త తీసుకొని మన లైఫ్ బ్యాలెన్సెస్ తీసుకొని అన్ని యాక్టివిటీస్లో కూడా మనకి ఏది అవసరమో ఏది అనవసరమో తెలుసుకుంటూ టీచర్స్ని లెక్చరర్స్ని ఫాలో అవుతూ వాళ్ళు జాగ్రత్తల్ని పాటిస్తూ మనం చాలా చక్కగా లైఫ్ని గెటిన్ చేయాలి. ఈ 5 years మనం ఎంత బ్యాలెన్స్డ్గా అన్ని విషయాల్లో ఉంటామో అంత మంచి లైఫ్ మనం అనుభవించగలుగుతాం. మంచి జాబుల్లో సెటిల్ అవ్వగలుగుతాం, మంచి వృత్తుల్లో చేయగలుగుతాం. ఈ కాలేజ్ కూడా మాకు మంచి లెక్చరర్స్ని ఇచ్చింది. పీజీ పిహెచ్డి చేసిన లెక్చరర్స్ని ఇచ్చింది. మాకు జీవితంలో ఎలా ఉండాలి, ఎక్కడ ఏ విధంగా అనుసరించాలి, మన లైఫ్లో ఏం చేస్తే మనం మంచి స్థాయిలోకి వెళ్తాం, నలుగురిలో గౌరవ ప్రతిష్టలు సాధిస్తాం అనేది కూడా మాకు చాలా చక్కగా మోటివేషన్ చేసేవారు. ప్రిన్సిపల్ సార్స్ అయినా లెక్చరర్స్ అయినా ఎవరైనా సరే చాలా మంచి అనుభవాలను ఇచ్చింది ఈ కాలేజ్ మాకు. కల్చరల్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మాకు ఎక్కడ అవుతూ ఉండేవి. చుట్టూ క్లాస్ రూమ్స్, పైన స్టేర్లో కూడా క్లాస్ రూమ్స్, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం కలిసే ఉండేవి. చాలా చక్కగా చాలామంది ఫ్రెండ్స్ మాకు తెలుగు ఇంగ్లీష్ మీడియం అనే భేదభావం లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండేవాళ్ళము. కల్చరల్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళము. స్కూళ్ళల్లో కూడా ఎన్సీసీ, స్కౌట్లు, నేవీ ఎలా కండక్ట్ చేసేవారు క్లాసెస్. మన కాలేజీల్లో కూడా ఎన్సీసీ, స్కౌట్స్, నేవీ క్లాసెస్ కూడా పెట్టేవారు. గేమ్స్ ఏంటి, పోటీలు ఏంటి, కల్చరల్స్ ఏంటి, అలాగే ఎస్ఏ రైటింగ్స్, డిబేట్స్, రంగోలీ కాంపిటీషన్స్ కూడా పెట్టేవారు. సంస్కృతి సాంప్రదాయాలు కూడా మనకందరికీ తెలియాలి కదా. ఆ ఉద్దేశంతో కాలేజెస్లో కూడా మాకు అలాంటివన్నీ స్కూల్లో ఎలాగైతే మేము ఆచరించుకున్నామో కాలేజ్ లైఫ్ కూడా మేము అలాగే లెక్చరర్స్ని ఫాలో అయ్యి వాళ్ళు చెప్పే విధంగా మేము అనుసరించి అన్నిట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. నేను కూడా ఒక ఎన్సీసీ క్యాండిడేట్ని స్కూల్ డేస్లో. దానికి కారణం వేదవల్లి మేడం గారు నాకు చాలా ప్రోత్సహించి ఎన్సీసీలో నన్ను జాయిన్ చేశారు. నేనేంటో నేను తెలుసుకోగలిగాను. క్యాంపులకి వెళ్ళి ఎన్సీసీలో బయట ఎలాగుంటుంది, ఎంత ధైర్యంగా ఉండాలి అమ్మాయిలు అనేది కూడా కొన్ని తెలుసుకోగలిగాను. మా స్కూల్ టీచర్స్ అయితే మీరు కాలేజ్ మెట్లు ఎక్కగానే అహంకారం పొగరు పెంచుకోకూడదు అని ఆశలాడుతూ ఉండేవారు. మీ స్కూల్లో ఎంత నెమ్మదిగా మేము చెప్పేవి అనుసరించారో, అన్నిట్లో ఎలా పార్టిసిపేట్ చేశారో, ఏది మంచి చెడు అనేది తెలుసుకోగలిగారు. అలాగే కాలేజ్ లైఫ్ కూడా మీరు అలాగే లైఫ్ గెటింగ్ చేస్తూ ఉండాలి. అన్నిట్లో కూడా డౌట్స్ ఉన్నా లెక్చరర్స్ని ఫాలో అయ్యి వాళ్ళని అడిగి ధైర్యం చేసి అడగడం నేర్చుకోవాలి. అలాంటివన్నీ మోటివేషన్ చేస్తూ ఉండేవారు. కాలేజెస్లో కామన్ ర్యాగింగ్స్, టీచింగ్స్, కామెంట్స్ అలాంటివన్నీ బోల్డ్, కానీ అన్నిటికీ కూడా భయపడకుండా ఉండే వాళ్ళు చేసిన కూడా మనలో ఉన్న భయాన్ని పోగొట్టడానికే చేసేవారు తప్ప ఇంకేమీ కాదు. అలాగని హద్దులు మీరి చెయ్యకూడదని కండిషన్స్ కూడా కాలేజీలో మాకు పెట్టారు. రూల్స్ అవి కూడా చాలా చక్కగా మేము కాలేజ్ లైఫ్ని చాలా ఆనందంగా గడిపాము. అయితే మాత్రం మా కాలేజీలో కూడా ఒక క్యాంటీన్ ఉన్నది. దాంట్లో మా స్కూల్ క్యాంటీన్లో ఎలాగైతే రూపాయి ఇడ్లీ ఫేమస్, ఇక్కడ బోండా సమోసా కూడా ఫేమస్. అందరూ ఇంటర్వెల్ రాగానే వెళ్ళిపోయేవారు ఆ క్యాంటీన్ దగ్గరికి. స్కూల్లో కాలేజీలో కూడా ఎన్నో గుడ్ మెమరీస్ ఉన్నాయి, అలాగే బ్యాడ్ మెమరీస్ ఉన్నాయి. మనం గుడ్ మెమరీస్ని బ్యాడ్ మెమరీస్ రెండింటినీ గుర్తుపెట్టుకొని దానికి అనుసారంగా మనం నడవగలిగితేనే మన జీవితం ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఈ కాలేజీలో చదివిన వాళ్ళు కూడా చాలామంది బిజినెస్ మ్యాన్, డాక్టర్స్, లెక్చరర్స్, టీచర్స్, ఇంజనీర్స్, చాలామంది అలాగా లాయర్స్ అలా అయ్యారు. ఎంతోమంది విద్యార్థుల్ని అలా తీర్చిదిద్దింది ఈ కాలేజ్. స్కూల్లో
ఎవరికైనా మార్కులు తక్కువ వస్తే ఎంత ఉడుక్కునేవారో, ఎంత కాంపిటీషన్ ఉండేదో, అలాగే కాలేజ్లో కూడా సేమ్ సిచ్యువేషన్. ఎవరికైనా 1 మార్క్ ఎక్స్ట్రా వచ్చినా ఉడుక్కోవడం, వాళ్ళ కాంపిటీషన్కి ఇంకా పైకి రావాలని ఇంకా పట్టుదలతో చదవడం, అలా పోటీ అన్నిట్లో పోటీ పడి మేము చదివేవాళ్ళం. ఇప్పుడు ఇంత ఉన్నత స్థాయిలో ఒక్కొక్కరు జీవితాన్ని దిద్దుకున్నారు. అలా ఉండబట్టే చాలా మాకు గ్రేట్ మెమోరీస్ని ఇచ్చింది ఈ కాలేజ్. చాలామంది ఫ్రెండ్స్ని ఇచ్చింది. తలుచుకుంటూ ఉంటే మళ్ళీ ఆ కాలేజ్ లైఫ్ ఎంతో బాగుంది కదా, స్కూల్ లైఫ్ ఎంతో బాగుంది కదా అనిపిస్తుంది. అందరికీ ఇలాంటి అనుభవాలు ఉంటాయి కదా. మొత్తానికి ఈ స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్ అందరికీ గుణ పాఠాలని కూడా నేర్పింది. బాయ్ ఫ్రెండ్స్.